నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు మనకి తెలంగాణలో ఎన్నికల హోరు మొదలైంది. అయితే పోటాపోటీగా ఎన్నికల సమరంలోకి మూడు పార్టీలు దూకుతున్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బీజేపీ బస్సు యాత్ర ప్రారంభించబోతుంది. అయితే బస్సు యాత్రతో బీజేపీ ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తుంది, అయితే కొంతకాలంగా ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ ఎంత మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో ఉపాధ్యాయుల బదిలీలకు సై, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత, సంఘాల నేతలకు అదనపు పాయింట్లు వద్దు, దంపతుల నిబంధనలు కొనసాగించవచ్చు, తుది తీర్పునకు లోబడే బదిలీలు. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. సర్కార్ సరే అంటే 55,000 మందికి బదిలీలు, 9,700 మందికి పైగా పదోన్నతులు. హైకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆశలు. ఎంతకాలం నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి, అలాగే బదిలీలకి సహకరించాలి అంటూ కూడా. ఇక ఈ మేరకు ఇటు హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు బదిలీలతో పాటు అలాగే ఏదైతే ఇంతవరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలి అంటూ కూడా ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉమ్మడి పోరుకు పదును, నేడు రేపు ఇండియా కూటమి భేటీలు, ముంబై శివార్లోని హోటల్ వేదికగా చర్చలు, చిహ్నం సమన్వయ కమిటీ ఖరారు, ఏ కూటమిలోనూ చేరబోతున్న మాయావతి. ఇక మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి పోరుకు పదును. అయితే ఇండియా వరుసగా రెండు భేటీలు నిర్వహించిన నేపథ్యంలో మూడో భేటీ ఇక ముంబై శివార్లోని హోటల్ వేదికగా చర్చలు జరపనున్నారు. ప్రధానంగా ఈ భేటీలో చిహ్నం అలాగే సమన్వయ కమిటీ ఖరారు. అయితే ఏ కూటమిలోనూ చేరబోమన్న మాయావతి. అయితే మాయావతి మాత్రం ఏ కూటమిలోనూ, బీఎస్పీ నేత మాయావతి మాత్రం ఏ కూటమిలోనూ చేరము అంటూ కూడా ప్రధానంగా ఆవిడ ప్రకటించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే భాజపా బస్సు యాత్ర ఒకేసారి 3 మార్గాల్లో 3 నాయకుల నేతృత్వంలో 2 రోజుల్లో కార్యాచరణ ఖరారు, కీలక అంశాలపై చర్చించిన ముఖ్య నేతలు. ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ బీజేపీ బస్సు యాత్ర చేపట్టింది. అయితే ఒకేసారి 3 మార్గాల్లో 3 నాయకుల నేతృత్వంలో బీజేపీ బస్సు యాత్ర చేపట్టింది. అలాగే 2 రోజుల్లో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. కీలక అంశాలపై ఇక ముఖ్య నేతలు దీనిపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీనియర్లకు సులభమైన అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు, 50 చోట్ల 6 లోపే దరఖాస్తులు, టికెట్ల బరిలో పలువురు నేతల కుటుంబ సభ్యులు, 15 కల్లా మొదటి జాబితా ప్రకటించే అవకాశం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే సీనియర్లకు సులభమైన అని చెప్పి మనం ఇక్కడ న్యూస్ చూస్తున్నట్టయితే అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అలాగే 50 చోట్ల కేవలం 6 లోపే దరఖాస్తులు నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే టికెట్ల బరిలో పలువురు నేతల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే 15 కల్లా మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు మనకు తెలుస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం, వాటిని మహారాష్ట్రలోనూ అమలు చేయాల్సిందే. సోలాపూర్ పర్యటనలో మంత్రి హరీష్ రావు, మార్కండేయ దేవాలయానికి బీఆర్ఎస్ ₹1 కోటి విరాళం. ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం అంటూ నిన్న హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు వాటిని మహారాష్ట్రలోనూ అమలు చేయాల్సిందే అంటూ ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సోలాపూర్ పర్యటనలో ఈ మేరకు మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో జాగయ్యరు, విమానం ఎగనిరియరు. 1,402 ఎకరాలు ఇస్తే 3 విమానాశ్రయాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కేంద్రం. 360 ఎకరాలు ఇస్తే వరంగల్కు విమానాలు. 9 ఏళ్లుగా నాంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం. వేలంపై ఉత్సాహం, మౌలిక వస్తువులపై ఏది? ఇక భావితరాల అభివృద్ధికి ఎయిర్పోర్ట్లు కీలకం. జిల్లాలకు వెళ్లి కేటీఆర్ హామీలు, కేంద్రం లేఖలకు మాత్రం సమాధానం ఇవ్వరు. విమానం కల నెరవేర్చే ఉద్దేశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే జాగా ఇయ్యనీరు, విమానం ఎగనియరు అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ న్యూస్ ప్రచారితమైంది. అయితే కేంద్రం కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో, అలాగే ఎటువంటి ప్లేస్ ఇవ్వకపోవడంతో ఈ మేరకు కేంద్రం ఇక్కడ కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయలేకుండా అవుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 1,402 ఎకరాలు ఇస్తే 3 విమానాశ్రయాలు నిర్మిస్తారు. అలాగే నిర్మించడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. 360 ఎకరాలు ఇస్తే వరంగల్కు విమానాలు. అయితే 9 ఏళ్లుగా నాంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు వేలంపై ఉత్సాహం, మౌలిక వసతులపై ఏది అంటూ కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో విలీనానికి ఓకే. నేడు సోనియాతో షర్మిల భేటీ, ఎల్లుండిలోగా పూర్తి వివరాలు వెల్లడి. ఏపీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్, జగనన్న వదిలిన బాణం ఆయనపైకే. భర్తతో కలిసి ఢిల్లీ చేరిన షర్మిల. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో
తన పార్టీని విలీనం వైఎస్ఆర్టీపీని విలీనం చేసే దిశగా అడుగులేస్తుంది అంటూ కూడా గత కొంతకాలంగా అయితే మనం వింటూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో అది ఎంత మేరకు సఫలమవుతుందని కూడా అనుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే ఈరోజు షర్మిల సోనియా గాంధీతో భేటీ కానున్నారు. అయితే భేటీ తర్వాత ఇక ఎల్లుండిలోగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ లో విలీనం దిశగా షర్మిల వెళ్తారా, అయితే కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం అవుతుందా అంటూ కూడా మనకి దానిపై పూర్తి క్లారిటీ రానుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎవరికి వారే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో ఆశావహుల ప్రచారం, చివరి నిమిషంలో కొందరిని మారుస్తామన్న అధినేత కేసీఆర్ ప్రకటనతో టికెట్పై ఆశలు. స్థానికంగా ఆశావహులకే శ్రేణుల మద్దతు. జహీరాబాద్ లో ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఆదరణ. కంటోన్మెంట్ పై ఆశలు వీరని కృషాంక్, నగేష్, అలాగే పటాన్చెరును కోరుతున్న నీలం మధు. వైరాలో మాజీ ఎమ్మెల్యే చంద్రవతి ప్రయత్నాలు. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లిపై రామ్మోహన్ ను దించే యోచనలో కేసీఆర్. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే అయితే బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. అయితే చివరి నిమిషంలో కూడా అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా ఎవరికైతే వ్యతిరేకత ఉందో, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళని కొన్ని స్థానాల నుంచి మార్చే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ప్రధానంగా ఆశావాహులు మళ్ళీ ప్రచారాలు చేసుకుంటూనే ఉన్నారు. అంటే ఆశావాహులు ఎక్కడా కూడా ఇటు సిట్టింగ్లకి ఎవరికైతే సీట్లు ఇచ్చిన వాళ్ళకి టికెట్ ఖరారు చేసిన వాళ్ళకే కాకుండా ఆశావాహులు కూడా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఆశావాహులకే స్థానికంగా శ్రేణుల మద్దతు కూడా ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే జహీరాబాద్ లో ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఆదరణ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే చివరి నిమిషంలో కొందరిని మారుస్తారన్న అధినేత కేసీఆర్ ప్రకటనపై దాదాపు ఇటు ఆశావాహులు ఆశలు పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దేశమంతటగా కర్ణాటక హామీలు ఆలోచిస్తున్నామన్న రాహుల్. బెంగళూరులో గృహలక్ష్మి ప్రారంభం. కాంగ్రెస్ 5వ హామీ యువనిధి పథకానికి డిసెంబర్లో శ్రీకారం. గ్యారంటీల భారం 50,000 కోట్లు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రధానంగా మనం చూసుకుంటున్నాం దేశమంతటా కర్ణాటక హామీలు అమలు చేస్తామని, అలాగే కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టారు నిన్న రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 5వ హామీ యువనిధి పథకానికి డిసెంబర్లో శ్రీకారం చుట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గ్యారంటీల భారం 50,000 కోట్లు అంటూ కూడా ఇక్కడ మనకి నిన్న ప్రకటించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే భూములు అమ్మితేనే బతుకు, మద్యం పాడితేనే ఉద్యోగులకు జీతాలు, రోజువారీ ఖర్చులకు నిధులు లేని దుస్థితి. ఓ చేతిలో ఆసరా పింఛన్, మరో చేతిలో బీరు బ్రాంతి. ఉల్టా చోర్ కోత్వాల్ కో దాంటే అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శ. పార్టీలోకి చెన్నమనేని వికాస్ దంపతులు. ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే ఇటు బీజేపీ నిన్న కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ విమర్శల నేపథ్యంలో భూములు అమ్మితేనే బతుకు అంటూ కూడా క్లియర్ గా బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మద్యం పాడితేనే ఉద్యోగులకు జీతాలు ఇస్తారా, లేదా రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని దుస్థితిని తీసుకొచ్చారు అంటూ కూడా ఈ మేరకు బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఓ చేతిలో ఆసరా పింఛన్, మరో చేతిలో బీరు బ్రాందీ అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మనం ప్రధానంగా చూసుకుంటున్నాం నిన్న ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆపరేషన్ ఆదిత్య. సూర్యుడి రహస్యాల పరిశోధనకు ఆదిత్య L1 మొత్తం 109 రోజుల పాటు ప్రయాణం. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం చేరిక. అక్కడి లాంగ్ రేంజ్ పాయింట్ నుంచే పరిశోధన. అక్కడికి సూర్యుడి దూరం 1500 లక్షల కిలోమీటర్లు. ఉపగ్రహాలకు రేడియేషన్ నుంచి రక్ష ఒక లక్ష్యం. ఇక రహస్యాలు తెలుసుకోవడం అంతిమ టార్గెట్. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇస్రో మరొక కీలక ఆపరేషన్ దిశగా చేపట్టింది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సూర్యుడు రహస్యాల పరిశోధనకు కూడా ఆదిత్య L1 తయారు చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. అయితే ఇది మొత్తం 109 రోజుల పాటు ప్రయాణం కొనసాగిస్తున్నది. అయితే సూర్యుడిపై దాదాపు పరిశోధనల నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళనుంది ఈ ఆదిత్య L1. అయితే అక్కడికి సూర్యుడి దూరం, మళ్ళీ అక్కడి నుంచి సూర్యుడి దూరం వచ్చి 1500 లక్షల కిలోమీటర్లు. ఇక ఉపగ్రహాలకు రేడియేషన్ నుంచి రక్ష కల్పించడం కూడా ఒక లక్ష్యంగా ఇస్రో తెలిపింది. అయితే మనం చూస్తున్నట్టయితే ఏదైతే చంద్రయాన్ 3 తర్వాత ప్రతిష్టాత్మకంగా ఆదిత్య L1 ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ వెలుగు. ప్రధానంగా వెలుగులో చూస్తున్నట్టయితే 80% మంది మోదీ వైపే. అమెరికాకు చెందిన వ్యూ రీసెర్చ్ సెంటర్లో సర్వేలో వెల్లడి. దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది సానుకూలంగా ఉన్నారని రిపోర్ట్. అంతర్జాతీయంగా మన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్న 70% మంది. అయితే ఇండియాపై ప్రపంచవ్యాప్తంగా 46% మంది సానుకూలం.
అలాగే ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు 24 దేశాల్లోని 30,861 మందిపై సర్వే. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే 80% మంది మోదీ వైపే ఉన్నారు అంటూ కూడా ఇది మనం నిర్వహించిన సర్వే కాదు, అమెరికాకు చెందిన ఫ్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడైంది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ప్రధానంగా 80% వరకు మోదీ వైపే ఉన్నారు భారతీయుల ప్రజలు. అలాగే నెక్స్ట్ కూడా మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందంటూ అమెరికా నిర్వహించిన సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది మళ్ళీ అధికారంలోకి రావాలనే దిశగా. కానీ ఈ నేపథ్యంలో అమెరికా నిర్వహించిన సర్వేలో 80% మోదీకే మళ్ళీ మోదీ వైపే ఉన్నారు ప్రజలు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రతి మహిళలకు నెల 2,000 రూపాయలు. కర్ణాటకలో గృహలక్ష్మి స్కీమ్ కు ప్రారంభించిన రాహుల్ గాంధీ అబద్ధపు హామీలు ఇవ్వం, చేసేదే చెప్తాం, గృహలక్ష్మితో 1.10 కోట్ల మందికి లబ్ధి, దేశంలోనే అతిపెద్ద పథకం, ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని వెల్లడి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ప్రతి మహిళకు నెల 2,000 రూపాయలు కర్ణాటకలో గృహలక్ష్మి స్కీమ్ ను ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధపు హామీలు ఇవ్వం, చేసేదే చెప్తాం, గృహలక్ష్మితో 1.10 కోట్ల మందికి లబ్ధి, దేశంలోనే అతి పెద్ద పథకం అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఏదైతే రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన కాంగ్రెస్ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూలైలో వరదలు, ఆగస్టులో కరువు, వానాకాలం పంటలు ఆగమాగం. ఇక పత్తి, వరి, మక్క, కంది సాగుపై తీవ్ర ప్రభావం. ఇట్లానే ఇంకో 10 రోజులు ఉంటే కష్టకాలమే వెల్లవెల్లబోతున్న కృష్ణా ప్రాజెక్టు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత నెల జూలైలో తీవ్ర వరదల నేపథ్యంలో అనేక మంది చనిపోయారు. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూంటున్నట్టయితే మనం ఇక్కడ లాస్ట్ నెలలో జరిగిన వరదలకి ఇప్పటికీ ఆగస్టులో కరువులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పంటలకి నీరు అందక, అలాగే కృష్ణానదిలో వాటర్ చాలక అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇలాగే మద్యం ఏర్లై పరిస్తూ ప్రజల రక్తం తాగుతుంది బీఆర్ఎస్ సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్. మద్యం ఏర్లై పారుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం ప్రజలకి ఏం మంచి చేయట్లేదు అంటూ మద్యం ఏర్లే పారిస్తూ ప్రజల రక్తం తాగుతున్నారంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అవడం జరిగింది. ఇక టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనియన్ లీడర్లకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లకు అనుమతి. అయితే ప్రధానంగా యూనియన్ లీడర్లకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లకు అనుమతి ఇచ్చారు. అయితే భార్యాభర్తలకి పాయింట్లు ఇవ్వడాన్ని సమర్థించింది కోర్టు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే స్పౌజ్ నిబంధనల్లో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని వెల్లడించింది. అయితే వెంటనే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని పలు టీచర్ల సంఘాలకు విజ్ఞప్తిస్తుంది. అయితే మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు న్యూస్ స్కాన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.